అడుకో, శ్రేష్టమైన వర్తమానంతో మాట్లాడి బలపరిచి మహిం పొందుకోమని, దీవెనకరంగా మార్చమని, ఆశీర్వదించమని, వాక్యంతో నింపమని, బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నా పట్ల మా పట్ల జరిగించు. నేను మట్టివాడను నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను దర్శించి మాట్లాడి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమెన్. చెప్దాం గట్టి, ఆమెన్. వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఇంకొంచెం ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు ప్రేమను చూపి ఈ సమయాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమిపైన తనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. చెప్దాం గట్టిగా, ఆమెన్. ప్రియులారా, 67వ కీర్తనలో నుండి 67వ కీర్తనలో నుండి 5వ చరణాన్ని చదువుదాం. 5వ చరణం. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. చాలు. శ్రేష్టమైన దేవుని సన్నిధిలో ప్రభువు మనల్ని ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. చూడండి, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంట ఇది? చూడండి, దేవా ప్రజలందరూ ఏం చేయాలంట? స్తుతించాలి. అయ్యా ఇది పెడితే వస్తుంది. అది సరే. ఇక్కడ చెప్తున్న మాట, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. మరలేమన్నాడు? ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు ఏమంట? శోభస్కరము లేక శ్రేయస్కరము. అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. 33వ కీర్తనలో నుండి 1వ వచనాన్ని మనం చూస్తే, దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? యెహోవాకు, మొదటి చరణం, యెహోవాకు ఏం చేయాలంట? ఆనంద గానము చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు ఏమంట? శోభస్కరం లేక
దేవుని బిడ్డలకు నీతిమంతులకు తగిన పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు ఏం చేయాలా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలా, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము స్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు మన పట్ల జరిగించాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యములను దేవుడు మన పట్ల జరిగించాడు. ఆ దేవాది దేవుడు గొప్ప గొప్ప కార్యములను మన పట్ల చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈ రాత్రి దేవుణ్ణి మనము స్తుతించే బద్దులమై ఉన్నాం. దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా మనం ఉన్నాం. ఇక్కడ అన్నాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆనందగానం. ఎవరికి ఆనందగానం చేయాలంట? యెహోవాకు ఆనందగానము చేయాల. యెహోవాకు ఆనందగానం చేయాల. దేవునికి స్తుతులు చెల్లించాల. దేవుణ్ణి మహిమపరచాలి. వాక్యంలో చెప్తాడు, దేవుని సన్నిధి వాక్యంలో ఎవరు దేవుని ఆరాధిస్తారు, ఎవరు దేవుని స్తుతిస్తారు అంటే యథార్థవంతులు దేవుని స్తుతించినప్పుడు అంట, అక్కడ స్తుతులు దేవునికి చెల్లించినప్పుడు దేవుని కనుగొంటారని రాయబడింది. స్తుతియాగములు అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, తర్వాత రక్షణకు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్. స్తుతియాగములు అర్పించిన వాడు ఎవరికి మహిమపరుస్తున్నాడంట? దేవునికే మహిమపరుస్తున్నాడు. అంటే మనము మన నోటిలో ఎప్పుడు స్తుతులు అనేటివి ఉండాలి. ప్రభువును మనం మహిమపరిచే వారముగా మనం ఉండాలి. ప్రభువును మనము ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఎంతమంది ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి దినం దేవునికి మనం స్తుతి యాగములు అర్పిస్తాం? మనము స్తుతులు మనం చెల్లిస్తాం. మనము స్తుతులు చెల్లించినప్పుడు స్తుతి నీ స్థితిగతిని మార్చేస్తా. అనేక సందర్భాలలో కూడా ఈ స్తుతుల గురించి మనం విన్నాం, ఈ స్తుతుల గురించి మనం తెలుసుకున్న ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని ఘనముగా స్తుతిస్తాం. కొన్ని రోజులు తర్వాత మానేస్తాం, తర్వాత వదిలిపెడతాం. స్తుతిస్తే ఏం జరుగుతుంది అని అంటే మన హృదయంలో సంతోషం వస్తుంది, మన జీవితంలో సంతోషం అనేది వస్తుంది. చూడండి, స్తుతించడం వలన మనము ఎలాంటి బలహీనతలలో ఉన్నా చాలా ఆరోగ్యంతో మనం నింపబడతాం. మీరు కావాలంటే అలసటగా అలసిపోయి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ దేవుని సన్నిధిలో కేవలం స్తుతులు చెల్లించి ప్రైజెస్ దేవుని స్తుతిస్తే మనము ఆనందముతో నింపబడతాం. ఇక్కడ మనం దాన్ని మనం చదవచ్చు. ఎక్కడ? నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఏమంటాడు? యెహోవా యందు ఆనందించటం వలన మీరు ఏం చేయబడతారంట? నూతన బలమును పొందుకుంటారు. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమును పొందేదరు. అంటే ఎవరు ఆనందిస్తారు అంటే ఆయనను స్తుతించేవారు హృదయమందు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఇవన్నీ వాక్యంలే, బైబిల్లో ఉన్నాయి. ఆయనను స్తుతించేవారు హృదయమందు ఏం చేస్తారు? సరే, మీకు రెఫరెన్స్ కావాలి కాబట్టి నేను వాటిని అన్నిటినీ రాసుకోలేదు, వెతకాల్సి వస్తుంది. నేను ఈ వర్తమానాలు చెప్తానే ఆలోచన నాకు లేదు కదా. కాబట్టి చూద్దాం. యెహోవాను స్తుతించేవారు హృదయమందు సంతోషిస్తారనే మాట కీర్తనల గ్రంథంలోనే ఉంది. ఎవరికైనా దొరికితే చూడండి. సంతోషించెదరు అని కీర్తనల గ్రంథంలోనే ఉంది. కీర్తనలోనే. దేవునికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దొరుకుతుంది అది ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా దొరుకుతుంది ఆయన సన్నిధిలో. అమ్మా, అయ్యా, ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా దొరికితే ఇక్కడ ఒకసారి మనము చదువుదాం. నామును బట్టి
ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక మాట మనం చదువుదాం. ఆ కీర్తన గ్రంథము 58వ కీర్తన, 50 కాదు, 105వ కీర్తన 3వ చరణం చదువుదాం. 105వ కీర్తన 3వ చరణం చదువుదాం. ఒకసారి చదవండి. చూడండి, యెహోవాను వెదకువారు ఏమంట? హృదయమందు సంతోషించుదురుగాక. సరే, అది అక్కడ పెడదాం. ఏమంటున్నాడు? యెహోవాను వెదకువారు ఏం చేస్తారంట? హృదయమందు సంతోషిస్తారు. అలాగే ఇక్కడ అదే కీర్తనల గ్రంథంలో ఇదే మాటలు చెప్దామని అనుకోలేదు, రెఫరెన్స్ కొరకు మాత్రమే. యెహోవాను, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇక్కడ 22వ కీర్తన 26వ చరణం, 22వ కీర్తన 26వ చరణం చదవండి గట్టిగా. ఏమంటున్నాడు? ఏమంట? దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు. చూడండి, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. ఇంతకుముందు ఏం చదివాం? యెహోవాను వెదకువారు హృదయమందు ఎలా వెదకాలంట? స్తుతించడమే వెదకడం. యెహోవాను వెతుకువారు ఏం చేస్తారంట? యెహోవాను స్తుతించెదరు. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, యెహోవాను వెతుకువారు ఏం చేస్తారు? స్తుతిస్తారు. అవునా? యెహోవాను వెతుకువారు ఏం చేస్తారు? హృదయమందు సంతోషిస్తారు. ఆమెన్. యెహోవాను వెతకడం అంటే ఏ మార్గంలో వెతకాలా? స్తుతుల ద్వారానే కదా. స్తుతించినప్పుడు హృదయం అందు ఏం చేయబడుతుందంట? చెప్పండి, ఏం చేయబడుతుందంట? సంతోషం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో ఏమంటాడు? యెహోవా యందు ఆనందించడం వలన మీరేం చేయబడతారంట? బలమును పొందుతారు. దేవుడికి స్తోత్రం. వాక్యంలో, అందుకే మీకు రెఫరెన్స్ కొరకే చదివించిన. ఇప్పుడు ఆ నెహెమ్యా గ్రంథంలో యెహోవా యందు ఆనందించడం వలన, అయ్యా విన్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యెహోవా యందు ఆనందించడం. ఎప్పుడు ఆనందిస్తారు? ఎప్పుడు సంతోషిస్తారు? ఆయనను స్తుతిస్తేనే, ఆయనను వెతుకుతేనే సంతోషం అనేది మనకు వస్తుంది. ఆయనను వెతకడంలోనే మనకు సంతోషం, లేక ఆయనను స్తుతిస్తేనే మనకు సంతోషం. ప్రైజ్ ద లార్డ్ కదా. ఆయనను మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆయనను మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఆయనను మనం ఎప్పుడైతే దేవుని మహింపరుస్తామో, అప్పుడు ఆయనను వెతుకుతున్నట్లు కదా. ఆయనను వెతుకుతున్న వారు ఎక్కడనంట? హృదయమందు సంతోషిస్తారు కదా. హృదయమందు ఎవరైతే సంతోషిస్తారో వారు ఏం చేయబడతారంట? బలమును పొందేదరు. ఏ బలాన్ని పొందుకుంటారు అని అంటే, శరీరంలో బలం పొందుకుంటారు, ఆత్మీయ జీవితంలో కూడా బలంను పొందుకుంటారు. ఆమెన్. మరలో వచ్చినామంటే చూడు, తోలే తీస్తున్నాడు, తొందరనాడు. మరల తిరగొద్దు, ఇక్కడ ఎవరు తిరగొద్దు. నిన్నే కూర్చో అక్కడ. చలో నాడు కూర్చో. ఇటు తిరగొద్దు, ఇంకెవరు తిరగొద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరల లేచినామంటే కాలుస్తాయి. ఇప్పుడు చెప్దాం, 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. ప్రియులారా వినండి, స్తుతించడం అనేది గొప్ప భాగ్యం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎవరు స్తుతిస్తారు? యథార్థవంతులు స్తుతిస్తారు. యథార్థవంతులు మాత్రమే స్తుతిస్తారు. తర్వాత ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతిస్తుందా? మరణము లేక మంటిలో ఉన్నవారు నిన్ను స్తుతిస్తారా? ఎవరు స్తుతిస్తారంట? బ్రతికి ఉన్న వాళ్ళే స్తుతిస్తారంట. ఎవరు స్తుతిస్తారు చెప్పండి? సజీవులే. అంటే ఆత్మ సంబంధమైన సజీవులు. కూర్చోడు, తొందరగా కూర్చో. ఆ స్టిక్దే ప్రశాంత్, స్టిక్దే తొందరదే, ఆ స్టిక్దే తోలదిస్తే ఇప్పుడు నువ్వు లేచినావంట.
చూడండి, సజీవులే నిన్ను అంటే మృతులలో ఎవరైనా దేవుని స్తుతిస్తారా? మరణించిన వారు ఎవరైనా ప్రభువును గణపరుస్తారా? పాతాళంలో ఎవరు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు? పాతాళంలో ఎవరు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించరు. అయితే స్తుతించడం అనేది మన జీవితంలో గొప్ప భాగ్యం. అందుకొరకే మన జీవితంలో స్తుతి వస్త్రమును మనం పొందుకోవాలా. ఆమెన్. ఏమంటాడు? అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు, నిందకు ప్రతిగా భాగ్యాన్ని ఇస్తాడు. ఏమంటాడు? స్తుతి వస్త్రములను, భారాభరితమైన వస్త్రములకు ప్రతిగా ఏ వస్త్రాలు ఇస్తారంట? స్తుతి వస్త్రం. అంతే కదా, స్తుతి వస్త్రమే. చదువుదాం. భారాభరితమైన వస్త్రములకు ప్రతిగా ఏ వస్త్రం ఇస్తాడు? చదవండి అది. అమ్మ ఎంత? యెషయా 61:3. చదవండి. అమ్మ చదవండి. చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా, చూడండి, స్తుతి వస్త్రములను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారాభరితమైన ఆత్మకు అంటే భారముతో, సమస్యతో, కష్టముతో. ఆ స్టిక్ తీసుకో, ఆమె కొట్టురండు, కొడితేనే సరిగా. ఇక్కడ ఇటు కొట్టు, ఇక్కడ ఇటు ఇటు చూడు, నువ్వు బ్యాగ్ ఇటు చూడు. కొడతా. ఇప్పుడు నేను బయటకు వచ్చినాను, కొడతా. నేను మీ కొరకే తెచ్చి ప్రార్థన చేసి ప్రార్థన నూనె పెట్టి ప్రతిష్ఠించినాం. మీరు సెట్ కావడానికి కొరకు. దేవుడికి స్తోత్రం. వచ్చినా ఉంటే పడతాయి, తిరిగినా ఉంటే కొడతా. చెప్దాం, 2 చేతులు పైనకెత్తి. ఆమెన్. తిరిగోదు. జాయ్ కూర్చోండి. లేస్తే కొడతా, నా దగ్గరనే ఉంది, లేచి వచ్చి కొడతా. ప్రైజ్ ద లార్డ్. మాట్లాడదురా. సమయాలు 2 సంవత్సరాలే రేయ్. మీరు మంచి పెద్దగా సమయాలు 2 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఏం మ్యూట్ పెట్టినావా? వాళ్ళకి ఏమైతే అర్థం కాదా? ఉండండి. దేవుడికి స్తోత్రం. ఉండండి, పర్లేదు, ఏం కాదు. చూద్దాం. ఏం చెప్తున్నాను నేను? భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అంటే స్తుతి వస్త్రం అంటే దేనికి? అంటే భారముతో ఉన్న ఏదైతే శరీరంలో భారం ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో, ఆ భారాన్ని తొలగించేది కదా స్తుతి వస్త్రం. ఆమెన్. అంటే నేను అదే చెప్తున్నాను కదా, స్తుతులు చెల్లించడం విడుదల దొరుకుతుంది. ఎలాంటి బలహీనతలోనైనా, ఎలాంటి సమస్యలోనైనా, ఎలాంటి కష్టంలోనైనా కదా, ఏమంటే స్తుతి స్థితిగతులను మార్చేదిగా ఉంటుంది. కాబట్టి మనము చెల్లించే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతి దానికి మనం స్తుతులు చెల్లించాలి. స్తుతి యాగములను ప్రభు సన్నిధిలో మనం అర్పించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలు ఎలాగుంటాయనంటే, వాళ్ళకి మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, లేకపోతే ఏ డేస్ ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి స్తుతించే ప్రోగ్రాం ఏం పెట్టుకోరు. ఏం పెట్టుకుంటారు? ఏ డేస్ ఏం పెట్టుకుంటారు? ఈ ఫ్యాన్ అటైనా ఇటైనా పెడితే క్లియర్గా ఉంటుంది. దేవుని ఇప్పుడు చూడండి, బర్త్డే అంటే ఏంటి? నూతన జన్మ దేవుడు ఇచ్చాడు కదా, ఒక పుట్టుక. ఏంటి బర్త్డే? పుట్టుక. వివాహం అని అంటే ఏంటి? వివాహము దేవుడు ఇద్దరిని జతపరిచాడు. పాట పాడుతారు, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి. చూడండి, ఈ వివాహం అంటే ఎవరిని జతపరిచాడు? దేవుడు జతపరిచాడు. ఎక్కడ జతపరిచాడు? దేవుని సన్నిధిలో. ఎవరు జతపరిచారు? దేవుడు. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా. ఇప్పుడు ఈ వివాహ దినం ఎక్కడికి వెళ్ళాలా? ఈ వివాహ దినంలో మనం ఎక్కడ ఉండాలా? ఈ బర్త్డేలో మనం ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధి, లేక ఇంట్లో ఒక కూడిక, ఇంట్లో ఒక ప్రార్థన కూడిక. వివాహ దినం అయినా, బర్త్డే అయినా, డెత్ డే అయినా ఏం పెట్టుకోవాలా? ప్రభువును మనం స్తుతించే వారముగా మనం ఉండాలి. ఆమేన్. చాలామంది జీవితాలు ఈ వివాహ దినోత్సవములు కానీ,
బర్త్డే దినోత్సవములు కానీ, పుట్టుక దినోత్సవం, వివాహ దినోత్సవం, పుట్టుక దినోత్సవాలు ఎక్కడ జరుపుకుంటారు అని అంటే చెప్పండి. హోటల్స్లలో, పార్క్స్లలో, రెస్టారెంట్స్లలో, తర్వాత స్విమ్మింగ్ పూల్స్లలో, రోడ్డు మీద, ఎక్కడ మన ఏమంటారు బైపాస్ రోడ్స్ మీద చేసుకుంటారు. ఆ కేక్ అంతా ముఖాన్ని పూసి తినే కేక్ను మీద మొత్తం చేదుగా ఉండేటట్టుగా దాన్ని ఏమంటారు స్ప్రే, దాన్ని కొట్టేసి ఎవరికి తినకుండా చేసి అది మధురముగా ఉన్నదాన్ని మారా చేస్తారు. మనమేమో మారాను మధురంగా చేస్తే వారేమో మధురమును మారా చేస్తారు. బర్త్డే రోజు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానంలో. నీ మ్యారేజ్ డే రోజు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో. నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటూ లేక ఎక్కడైనా ప్రార్థనకు నువ్వు వెళ్ళొచ్చు కదా. రెస్టారెంట్ అంటే అనేక జనులు ఏం చేస్తున్నారు అంటే తినేదానికే ప్రాధాన్యత. ఎవరు చూడు బర్త్డే ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చిందని అంటే దావత్ నీయే బోల్తే ఏం లేదంట, దావత్ లేదా, దావత్ లేదంటే లేదనాలి వేస్తున్నాం ఏమేన్. లేకపోతే వీరందరికీ మనం దావత్ ఇవ్వాలి కదా. ఇప్పుడు దావత్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి చెప్పండి? బర్త్డే ఎవరైనా ఫోన్ చేసి దావత్ లేదంటే అరే నేనే కాల్ చేద్దాం అనుకున్నా, సాయంత్రం వచ్చేసి 7 గంటలకు అనాలా. దేవుడికి స్తోత్రం. ఎంతమంది కాల్ చేసినా, ఎంతమంది బర్త్డే విషెస్ చేసినా వారందరికీ, లేకపోతే వారు చెప్పినా చెప్పకపోయినా మనమే కాల్ చేసి ఒకవేళ అటు ఇటు ఒకరినిద్దరిని తీసుకునే పోయేదానికంటే సాయంత్రం దావత్ ఉంది రండి, సాయంత్రం ఫంక్షన్ ఉంది రండి, 7 గంటలకు ఫంక్షన్ ఉంది రండి. ఆ 7 గంటలకు పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించి వాక్యం చెప్పించి పాటలు పాడి ఆరాధన చేసి అంతా ముగించి ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన భోజనమును మీరందరూ కూడా ఏమన్నా ఇంకా తినేసి మీరు అందరూ కూడా వెళ్ళండి. దేవుడికి స్తోత్రం. ఇది బర్త్డే మ్యారేజ్ డేకు ఉన్న ఒక గొప్ప క్రైస్తవ యొక్క బర్త్డే, క్రైస్తవ యొక్క మ్యారేజ్ డే. ఆమెన్. మనం ఏం చేస్తాం? బర్త్డే కాగానే 12 గంటలు, 12 దాటక ముందే మొత్తం ఎక్కడికి వెళ్ళాలా? బైపాస్ రోడ్స్ పైనకి వెళ్ళాలా. ఆ రోడ్స్ పైనకి వెళ్ళి యాక్సిడెంట్ అయి వచ్చేవారు చాలామంది ఉన్నారు. అవునా? దేవుడికి స్తోత్రం. అరే వాడు ప్యాడ్స్ కొడుతున్నాడు చిన్న నోట్తో. దేవుడికి స్తోత్రం. చెప్దా గట్టిగా హల్లెలూయా. ఇది చూడండి, చాలామంది జీవితాల్లో ఎలాగున్నాయనంటే ఎక్కడ చేసుకుంటున్నారు బర్త్డే, ఎక్కడ చేసుకుంటారు మ్యారేజ్ డే. అనేకులు, ఒకరిద్దరు కాదు, ఎటేటో వెళ్తుంటారు, ఏ స్థలంలో వెళ్తుంటారు. పాపం మొన్న ఆ బ్రదర్, ఒక సహోదరుడు నీకు రోగం వ్యాధి శరీరంలో లేదు మైండ్లో ఉన్నదన్న లైవ్లో వింటున్నా అన్నారు కదా. పాపం కాల్ చేశాడు ప్రార్థన అయిన తర్వాత, నెక్స్ట్ డే మండే అట్లా. దాని తర్వాత రోజు అన్న నేను ఉన్న లైవ్లో మీరు చెప్పిన అన్ని విన్నా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది కూడా వింటారు యేసురావు. ఆమెన్. ఎటు పడితే అటు వెళ్ళడం కాదు, దైవ చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో. దేవుని లేక మనమే ఒక కూడిక ఏర్పాటు చేస్తాం, స్తుతించాలి కదా. గడిచిన కాలం అంతా దేవుడు ఏం చేశాడు చెప్పండి? కాస్తూ కాపాడుతున్నాడు. భార్య భర్తలుగా కాపాడాడు, అలాగే నిన్ను దేవుడు కాపాడాడు. నూతన సంవత్సరం దేవుని దయాకిరీటమును నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ చేసుకోవాలా బర్త్డే, నువ్వు ఎక్కడ చేసుకోవాలా మ్యారేజ్ డే, నువ్వు ఎక్కడ చేసుకోవాలా కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చేసుకోవాలా. రిజల్ట్ వచ్చినా కూడా, ఎవరికైనా రిజల్ట్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తారు? రెస్టారెంట్ కదా. ఏమైనా రిజల్ట్ వచ్చినా, ఏదైనా పాస్ అయినా, ఏదైనా ఏమంటారు జాబ్ కానీ వ్యాపారంలో ఎక్కడ ఆశీర్వాదం వారికి కనబడ్డా వారికి కనిపించేది స్థలం ఏంటి చెప్పండి? రెస్టారెంట్. అంతే కదా. చూడండి, ఇంకా రక్షణ లేని వారైతే మరీ దారుణంగా తయారై ఏం చేస్తారంటే ఎటు వెళ్తారంటే తాగడానికి వెళ్తారు. అయ్యా తాగడానికి, తిరగడానికి. ఏమన్నంటే అదే దావత్, అదే ఫంక్షను. ఏమంటారు? మేము ఇప్పుడు ఒక మాట చూడండి, మనం పాస్ అయితే వారికి సంతోషంలో పాలు పంచుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఏది చేస్తే దాంట్లో వాళ్ళకి రావాలి. అంతే కదా. ఇప్పుడు మనం పాస్ అయితే వాళ్ళు సంతోషపడాలి అని అనుకుంటే మనం ఏది చేయాలనో అదే దాంట్లోని వారు రావాలి. కానీ అలా కాదంట. నీ బర్త్డే రోజు నేను సంతోషిస్తా, నాకు తాపంటే మనం ఎందుకు తాపాలా? అవునా కదా. మనం ఎందుకు తాగడానికి డబ్బులు ఇవ్వాలా? మనం ఫైనల్గా ఒక మాట చెప్పాలి, నేను తాగను, తాపను. దేవుడికి స్తోత్రం. నేను తింటాను, తినిపిస్తాను. రెస్టారెంట్లు కాదు, సాయంత్రం 7 గంటలకు రా ఇంటికి. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన ఉంటుంది, ఆ వాక్యం ఉంటుంది. విన్న తర్వాత నీకు దీవెన్నే, నాకు దీవెన్. నేను పుట్టినందుకు ఇదొక్క గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మ్యారేజ్ డే ఒక గొప్ప
ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఒక ఇద్దరు ముగ్గురికి స్వార్థ చెప్పడానికి అవకాశంగా మార్చుకోవాలి ఇస్తున్నాం. ఆమేన్. వేలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ పార్టీలలోనే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. వాళ్ళెవరో మొన్న గెట్ టుగెదర్ చేసుకున్నారంట, పాపం అని చంపేసింది. కొత్తలు పరిచయమై పాతలు పరిచయమై కదా, ఎంత పరిస్థితి. మరి గెట్ లేదు, గెదర్ లేదు, మనకు అవసరం లేదు. దేవుని బిడ్డలకు వాటిని సంబంధమే లేదు. దేవునికి స్తోత్రం. ఆయన పురుషులు చేసుకోవాలి, స్త్రీలు చేసుకోవాలి, కానీ అందరూ మిక్స్ కంబైండ్ అయిపోయి గెట్ టుగెదర్ మేము వెళ్తాం పెళ్ళైన వాళ్ళకి అదేం పోయే కాలం కదా. దాంట్లో నేను న్యూస్ చూశాను, ఆ వార్తలు చూస్తే ఆ వార్తల్లో కనిపించింది గెట్ టుగెదర్ వెళ్ళిరంట. ఆ పాత 10th క్లాస్ 7th క్లాస్ 5th క్లాస్ ఏ క్లాస్లో ఆ ఎఫెక్షన్ లేక ఆ ఒక దురాత్మ ఏదైతే పట్టిందో ఆ దురాత్మ మళ్ళీ ఏం చేసింది, వాళ్ళ ద్వారా వారి లోపలికి వచ్చి ప్రేరేపించి భర్తను చంపేసేటట్టు, పిల్లల్ని ఇద్దరు పిల్లలను చూడండి. పిల్లల్ని ఎవరైనా చంపుతారు, అదొక దురాత్మ. అది మనుషుల యొక్క ఆత్మ కాదు, అది దురాత్మ. శబ్దం గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకెత్తి అందరం కలిసి శబ్దం గట్టిగా హల్లెలూయా. అనేక మంది జీవితాలు దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారు ఎటు వెళ్తున్నారు? ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలా, నువ్వే స్థలంలో ఉండాలా? చూడండి, ఈ సిద్ధపాటు కూడికకు, ఈ ఆరాధనకు రాగలిగి కూడా రానివారు ఎంతమంది ఉండొచ్చు చెప్పండి. రాగలిగి కూడా రానివారు ఎంతమంది ఉండొచ్చు? ఇక్కడ 6 గంటల కంటే 6:30కు ప్రారంభించబడాలి. 6:30కు, 6 అంటే 6 కాదు, 6:30కు స్టార్ట్ చేద్దాం ప్రార్థన. ఇక్కడ స్తుతులు చెప్పాం, 100 స్తుతులు హెబ్రీ భాషలో స్తుతులు ఏవైతే ఉన్నాయో చెప్పాం. ఆ స్తుతులు చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, స్వస్థతలు దేవుడు చేస్తాడు, విడుదల దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కనీసం 7 గంటలకైనా ప్రభు సన్నిధిలోనికి వచ్చి నువ్వు కూర్చుంటే గొప్ప కార్యాలు చేస్తాడు కదా. చూడండి, ఈరోజు అలాగే అంటే ఈరోజు కొంతమంది కంటిన్యూస్గా రెగ్యులర్గా వచ్చేవారు రాలేరేమో, లేక రెగ్యులర్గా రాలేరేమో. కానీ మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రత్యేకంగా కనబడతారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వారికి దరిద్రం పట్టింది. అప్పుడు ఏం పట్టింది? అది ఆ దరిద్రం వదిలించుకోవడానికే. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, అయ్యా మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుతే అవన్నీ నీ వెనకాల వస్తాయి. అంతేగాని ఏమంట ఆశీర్వాదం లేదని, జాబ్ లేదని, వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని మందిరానికి వచ్చి ఏవేవో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? స్తుతులు స్థితిగతులను మార్చేస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? సజీవులు నిన్ను మట్టి స్తుతించాలి. అంటే బ్రతికి ఉన్నవారే, దేవునిలో బ్రతికి ఉన్నవారే. చచ్చిన వారు ఎవరు స్తుతిస్తారు? ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ఆమేన్. స్తుతులు చెల్లిస్తే, ప్రజలు ప్రభువును మహిమపరుస్తే, ఘనపరుస్తే, ఆరాధిస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, అప్పుడు భూమి దాన్ని ఫలం ఇస్తుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు భూమి తన ఫలమిచ్చును. మా దేవుడు మమ్మను ఏం చేస్తాడు? ఆశీర్వదించును. దేవుడు మమ్మను చెప్పండి దీవించును. ఎన్నో మనం విన్నాం, స్తుతిస్తే కోటగొడలు కూలిపోతాయి, ఎరికో కోటగొడలు. స్తుతిస్తే సమాధానం వస్తుంది, స్తుతిస్తే స్థితిగతులు మారుతాయి. రైట్, కరెక్ట్ అవన్నీ. ఇక్కడ స్తుతి ద్వారా జరిగే కార్యక్రమాలు ఇదొకటి. ఏంటిది? ఇక్కడ అన్నాడు, స్తుతించినప్పుడు అంట ఏం ఫలిస్తుందంట? భూమి దాని ఫలమును మనకిస్తుంది. ఆమేన్. అంటే స్తుతులు నీ జీవితంలో ఉన్నప్పుడు భూమి దాని ఫలము నీకు ఇస్తుంది. అంటే ఏదైతే విత్తనం నువ్వు విత్తినావో, ఏదైతే విత్తనం నువ్వు వేసావో, ఏదైతే విత్తనాన్ని నువ్వు విత్తావో ఆ విత్తనం నీకు ఎప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అంటే నీవు దేవుని సన్నిధిలో స్తుతించినప్పుడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.
చాలామంది జీవితాల్లో విత్తనాలు వేసిన తర్వాత, వ్యాపారంలో ముందుకు సాగిన తర్వాత కరెంట్ వచ్చింది, వ్యాపారంలో ముందుకు సాగిన తర్వాత పరిచర్యలో ముందుకు సాగిన తర్వాత, ఆరాధనలో ముందుకు సాగిన తర్వాత, అయ్యా వినండి, ఇక్కడ వ్యాపారం, జాబ్స్ అన్నిట్లో ముందుకు సాగిన తర్వాత ఏమైందంటే మేము ఫలించట్లేదు, మాకు ఫలము లేదు, మాకు ఇది లేదు, అది లేదు, మాదంతా ఏమంట అడుగంటిపోయిన స్థితి. ఏంటి చెప్పండి? ఎప్పుడు ఫలిస్తుందంట అక్కడ చెప్తా ఉన్నాడు, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. ఆమేన్. భూమి ఎప్పుడు ఫలం ఇస్తుంది? స్తుతించినప్పుడు. అంటే రాత్రింబగలు దేవునికి నువ్వేం చేయాలా? మానక స్తుతియాగములను అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అంటే దేవునిని మహిమపరచాలి. దేవుడికి స్తోత్రం. నీ లైఫ్ స్టైల్ ద్వారా, నీ మార్గం, నీ జీవితం ద్వారా నీవు దేవునిని ఏం చేయాలి చెప్పండి? మహిమపరిచే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. నీ జిహ్వబలము స్తోత్ర బలులుగా మార్చబడాలి. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వు స్తుతించాలి. బ్రదర్ ఏం చేయాలా? స్తుతిస్తే ఏం చేస్తుంది? ఇక్కడ భూమి దాని ఫలమునిచ్చును. ఆమెన్. భూమి దాని ఫలం ఇవ్వాలంటే ఎరువు వేస్తే సరిపోదు. భూమి దాని ఫలం ఇవ్వాలంటే విత్తనం వేస్తే సరిపోదు. భూమి దాని ఫలం ఇవ్వాలంటే మనం ఏదో దానికి సంబంధించినవి చేస్తే సరిపోదు. భూమి దాని ఫలమును ఇవ్వాలంటే మనము దేవుని స్తుతించాలి. ఆమేన్. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఇక్కడ వాక్యంలో అంటాడు, భూమి నాదే, దాని సంపూర్ణతయు నాదే. అంటే భూమి ఫలం ఇవ్వాలి అంటే, భూమి ద్వారా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు ఎవరిని స్తుతించాలా? భూమి కలిగిన వాణిని స్తుతించాలి. ఆమేన్. ఎవరిని స్తుతించాలా? భూమి కలిగిన. ఎవరు భూమి కలిగిన వాడు? అదిగో ఆ నజరుడైన యేసు ప్రభువే. ఆమేన్. ఆయనదే కదా, సమస్తము ఆయనదే. నీ పంట ఫలభరితముగా ఉండాలి అంటే, లైవ్లో వింటున్న వారు కూడా, ఈ కాలానికి పత్తేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్లో ఏం వేస్తారు బ్రదర్ ఈ టైంలో? వరి వేస్తారు. వరి, మినుప, పత్తి. వరి, పచ్చిమిర్చి, ఇంకా అన్నీ వేస్తారు. వేస్తున్నావు దేవునికి మహిమ కలుగును. ఒకటి రెండు ఎందుకు, ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో వరి, పత్తి అన్నీ వేస్తారు. అంటే భూమి దాని ఫలం ఇవ్వాలంటే ఆదివారము చెరుకు చెరుకు ఫలం ఇవ్వాలనంటే ఆదివారము పందులు రాకుండా కావాలి కదా, అంతే కదా. అడవ పందులు రాకుండా ఏం చేయాలా దానికి? అంతేనా? ఆదివారం దేవుని సన్నిధిలో మనం వచ్చి స్తుతిస్తే అంట భూమి దాని ఫలమును ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారమే మందు కొట్టాలా, ఆదివారమే, అన్ని ఆదివారాలే. ఆ పనివారు, కూలివారు కూడా ఎప్పుడు వస్తారు చెప్పండి? ఆదివారమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దగ్గర ఈ స్లాబ్ గురించి ఆదివారం వేస్తానంటే, ఆదివారం అయితే వద్దనా, చర్చ్ ఉంటుంది కదా, సోమవారం అయితే ఓకే, దేవుడికి స్తోత్రం. వేరే రోజు మేము వేసుకుంటాం. ఆదివారములో మేము ఎక్కడ ఉండాలా? దేవుని స్థానంలో. మరి ఒకవేళ రేపు వేయకపోతే మరి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే కానీ మాకేం, నీ దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడై ఉన్నాడు. ఆమేన్. ఆదివారం నువ్వు ఎందుకు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటావు? దేవుని స్థానంలో వచ్చి స్తుతించాలి కదా. నిజంగా దేవుని కొరకు నువ్వు సమర్పణ, సాక్రిఫైస్ చేయాలి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకరోజు రెండు రోజులు ఉండకూడదు భక్తి. మళ్ళీ శుక్రవారం అయ్యగారు వచ్చారు, కొంతమంది వస్తారు, ఏమయ్యా పోలే డ్యూటీ కంటే, ఈరోజు శుక్రవారం కదన్నా, ఉపవాసం ఉండాలి కదన్నా అన్న. నీ భక్తిని బట్టి దేవునికి స్తోత్రం అనుకున్నా. మళ్ళీ కనబడి రేస్తున్నాము. అంటే ఒకరోజు రెండు రోజులుగా జీవితకాలంలో దేవునిని మనం స్తుతించే వారముగా మనం ముందుముగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి దాని ఫలమును ఎప్పుడు ఇస్తుందని అంటే మనము దేవుణ్ణి స్తుతిస్తే. ఆమేన్. అంతేనా? మనం దేవుణ్ణి స్తుతిస్తే. అంటే భూమి కలిగిన వారందరూ ఎవరిని స్తుతించాలా? దేవుని. ఎందుకు? భూమి ఎవరిది? యెహోవాది. రెండవది ఏమన్నాడు తెలుసా? దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. మనము ప్రభువును స్తుతిస్తే, ప్రజలందరూ కలిసి ప్రభువును ఆరాధిస్తే ఆశీర్వాదం ఎక్కడున్నది చెప్పండి? స్తుతులలో ఆశీర్వాదం. ఆమేన్. స్తుతులలో ఫలం, స్తుతులలో ఆశీర్వాదం. అంటే మనం ఆశీర్వదింపబడాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి.
స్తుతియాగములు చెల్లించాలి. ప్రభువును మనము ఎల్లప్పుడూ ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే మనం ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదం మనం పొందుకోవాలా అంటే మనం ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? స్తుతించాలి. ఒకసారి ఆలోచన చేయండి, మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిస్తున్నామా? ప్రభువును మనం ఆరాధిస్తున్నామా? చూడండి, మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రతిరోజు మనం ప్రభువుని ఏం చేయాలా? స్తుతించాలి. అంటే స్తుతించడంలో కొన్ని భాగాలు ఉన్నాయి, కేవలం నోటితో కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుడు మనల్ని ఆశీర్వదించినందువలన మనము ఆరాధనకు రావడం కూడా ప్రభువును స్తుతించడమే. ఆమెన్. ఇప్పుడు బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ ఆరాధనలో అటెండ్ అవ్వడం కూడా మనం ఏం చేసినట్టు చెప్పండి? దేవుని మహిమపరిచినట్లు, దేవుని ఘనపరిచినట్లు. చాలామంది ప్రార్థన చేసుకుంటారు, బ్రదర్ మా వ్యాపారం గురించి, మా జాబ్ కొరకు, జాబ్ పోయింది తీసేస్తానంటున్నారు, అది నిందలేశారు, అదేశారు, ఇదేశారు, ఎన్నో రకాలుగా చెప్తారు. సరేమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, ప్రార్థన చేస్తానయ్యా. అట్టడుగు స్థితిలో నుంచి లేపబడ్డారు. ఎక్కడెక్కడి నుంచి? నార్మల్ కాదు. మరలా నేను ఎన్నోసార్లు కన్ఫర్మేషన్ కొరకు అడిగా, కన్ఫర్మేషన్ కొరకు. నేను వాస్తవాన్ని చెప్తున్నా, అబద్ధాలు వారు ఆడలేరు, నిజాలే వారు చెప్పారు. ఎలాంటి కన్ఫర్మేషన్ అంటే నేను గాక ఇంకెవరైనా మీకు ప్రార్థన చేశారా? ప్రైజ్ ది లార్డ్. నేను గాక ఇంకెవరైనా ప్రార్థన చేశారా? నేను గాక ఇంకేదైనా సంఘానికి మీరు వెళ్ళారా? మీరు అప్పులతో మీరు కూరుకుపోయి ఉన్నారు కదా, సమస్యలతో మీరు కూరుకుపోయి ఉన్నారు కదా, దీవెన లేదని మీకు ఆ పరిస్థితులు, సమస్యలు, అనారోగ్యాలు ఉన్నాయి కదా, నేను గాక, ఈ సంఘం గాక, ఈ పరిచర్య గాక ఇంకెవరైనా ప్రార్థన చేయడం కానీ, ఇంకెవరైనా మీకు స్వస్థ ప్రార్థన ఎవరైనా చేశారా అని అంటే నెక్స్ట్ అక్కడి నుంచి అంటే లోపల నుంచి కొంతమంది దాస్తారని అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ దాచకుండా వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇది కాక మాకు ఎక్కడికి వెళ్ళాలా? కొంతమంది అంటారు, అన్నీ తిరిగేసి ఇక్కడికి వచ్చామన్నా, అలసిపోయి సమసిపోయి వచ్చాం మేము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఎందుకు కార్యం జరిగిందని అంటే, ఆశీర్వాదముల పైన వారు దృష్టి పెట్టలేరు, దేవుని పైన వారు దృష్టి పెట్టారు, వాక్యాన్ని బట్టి. ఆమేన్. దేని బట్టి? వాక్యాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని బట్టి ఆశీర్వాదముల పైన కాదు, దేవుని పైన దృష్టి పెట్టారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను అనుకున్నా ఇంకెవరైనా ప్రార్థన చేశారేమో. ఎందుకు ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఇదే సంఘంలో, ఇదే పరిచర్యలో, ఇదే ఆరాధనలలో శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు కావచ్చు, అట్టడుగు స్థితిలో నుంచి లేపబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు దైవ సన్నిధికి వస్తారా? రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా ప్రార్థన ఫోన్ చేసుకోవడానికి భయపడరు. అసలు పడుకున్నాడా ఏంటో మనకు సంబంధం లేదు, ప్రార్థనకు మాత్రం కాల్ చేస్తారు. కానీ దేవునికి ప్రార్థన చేయడానికి మాత్రం సంఘానికి రారు. విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి. ఈరోజు దొరికిన ఆరోగ్యము వినండి. ఈరోజు ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే అని అనుకుందాం. ఈరోజు నేను ప్రార్థన చేస్తే దొరికిన ఆరోగ్యము, రేపు మరలా ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి మనము మరణించే సమయానికి ఏదైనా రోగం రావచ్చు. వస్తుందా రాదా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నేను ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏదో దేవుడు దీవించాడు అనుకుందాం, ఆశీర్వదించాడు అనుకుందాం, రేపు ఇంకొక లేమి ఖచ్చితంగా వస్తుంది మన సమస్య. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రార్థన చేయడానికి నేను ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆ సమస్యల్లో మనం చిక్కున్నప్పుడు నేను ఇక్కడ ఉండకపోవచ్చు. ఒకటి పరదేశంలో ఉండొచ్చు, రెండవది వేరే మీటింగ్స్లలో ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం. చెప్పలేము ఎవరే ఉంటారో తెలియదు కదా. పరదేశ్ ఒకటి, పరలోక రాజ్యంలో ఉండొచ్చు. 2 అందుబాటులో ఉండకపోవచ్చు, మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేక స్థితిలో ఉండొచ్చు. అంటే ఎవరిని స్తుతించాలి, ఎవరిని మనం ఆరాధించాలి? ఇక్కడ అంటున్నాడు, మనం ప్రభువును స్తుతిస్తే ఆయన మనల్ని ఏం చేస్తారంట? మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఆమెన్. అంటే ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? చూడండి, ఇప్పుడు ఇలారా పాపం 15,000, 20,000, 10,000 ఖర్చు పెట్టుకొని, 5,000 ఖర్చు పెట్టుకొని
ప్రార్థన చేశాడు కొంతమంది. ప్రార్థన చేస్తే మాకెందుకు ఇలాగ అవుతుందనంటే ఫోటో వెనకాల నిమ్మకాయలు ఉన్నాయని చెప్పారు. మరి అవేం చేయే కదా యేసునామములో. నీకు విరుద్ధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు కదా. ఫోటో వెనకాల నిమ్మకాయలు ఉన్నాయి తీసేయని చెప్పొచ్చు కదా. మరి అక్కడి నుంచి క్వశ్చన్, దర్శన వరం ఉంది, దేవునికి స్తోత్రం, వరం ఇచ్చాడు. వరంను డబ్బులకు అమ్ముకోకూడదు. వరము ఉండడం ఏం పెద్ద విశేషమేం కాదు, ఆత్మ ఫలం ఉండడం చాలా గొప్ప విశేషం. ఆమెన్. వరము పరలోక రాజ్యానికి టికెట్ మనకివ్వదు, ఆత్మ ఫలము పరలోక రాజ్యానికి టికెట్ మనకిస్తుంది. ఆమెన్. అర్థమవుతుందా? ఆత్మ ఫలము ఉండడము గొప్ప విషయం. ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలము ఉండడం చాలా గొప్ప విషయం. ఆత్మ ఫలము మన కొరకు, ఆత్మ వరములు ఇతరులను ప్రభు యొద్దకు నడిపించట కొరకు. కానీ ఈనాడు ఆత్మ వరముల గురించి ప్రార్థన చేస్తారు కానీ ఆత్మ ఫలము గురించి ప్రార్థన చేయరు. దేవుడికి స్తోత్రం. ఈ ఆత్మ ఫలము ముందెళ్ళాలా, దాని వెనకాల కృపావరము వెళ్ళాలా. దేవుడికి స్తోత్రం. ఆత్మ వరము లేక కృపావరం ముందెళ్ళి ఆత్మఫలం వెనకాల వెళ్ళింది అనుకో, ఆ దేవుని పని కూడా అక్కడ స్థిరపరచబడదు, మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కనుక ఆ వ్యక్తికి ఆత్మ వరం ఉంది, కృపా వరం ఉంది. ఆ కృపా వరంను బట్టి చూసి ఏమన్నాడు తెలుసా? వెనకాల ఫోటో వెనకాల ఏమున్నాయి? నిమ్మకాయలు ఉన్నాయి. ఏమున్నాయంట? ఇప్పుడు మరి అక్కడి నుంచి వచ్చింది, సార్ ఎలా తీయాలా? 10,000 రూపాయలు అవుతాయి. ఏమంట? ఎవడో దుష్టుడు, సాతానుడు, మాంత్రికుడు, అపవాది పెట్టిన నిమ్మకాయలు వీరు తీయడానికి ఎన్ని కావాలి డబ్బులు? 10,000, 5,000 తీసుకుపోయి ఇంట్లోకి వేస్తే, ఆ నిమ్మకాయలు తీసేస్తే, ఏది తీసేస్తే దరిద్రం ఎక్కడ పోతుంది? ఆ హృదయంలో కదా ఫస్ట్ నిమ్మకాయలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆ ఒక ఫోటో వెనకాల నిమ్మకాయలు అక్కడ తీసేసినారు. ఆ హృదయంలో పోలేవు కదా. వాళ్ళు అనుకున్నారు దరిద్రం బాయ్, 10,000 కూడా బాయ్, దేవుడికి స్తోత్రం, దరిద్రం పోలేదు కానీ 10,000 పోయినాయి. ఆ 10,000 ఇచ్చేసి అన్ని రకాలుగా మరలా ఇక్కడికి వస్తే ఏమైంది మీకు? సమస్య. నేను అన్నాను ఇక్కడ ప్రార్థన చేసి, నీ జీవితంలో ఇంత దరిద్రం రావడానికి గల కారణం ఏంటంటే నీ హృదయంలో క్రీస్తుకు చోటు లేదు, స్థలం లేదు, అందుకొరకే వచ్చాయి. కాబట్టి నీ హృదయంలో ఉన్న నిమ్మకాయలు ఫస్ట్ తీసేసుకో. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ఉన్న నిమ్మకాయలు ఫస్ట్ తీసేసుకో. ఒకవేళ వాళ్ళు అంటారేమో, మీ ఎంత అవుతుంది? ఫ్రీ, ఉచితం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ ఉచితమైనది. దేవుడికి మహిమ కలుగును గాక. ఉచితంగా ఇచ్చాడు ఆయన, డబ్బులకు కొనలేం మనం. అందుకే అంటాడు, ఇదిగో ఇది కృప వలన పొందినది కనుక, క్రియల మూలంగా పొందినది కాదు కనుక ఎవడును దీనిలో ఏం చేయకూడదంట? అతిశయింపబడకూడదు. అతిశయింప వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, దేవా నా బిడ్డలు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా వారిని ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే బిల్డింగ్ డబ్బులు ఇవి కాదు. ఆశీర్వాదం అని అంటే బిల్డింగ్ డబ్బులు, ఏమంటారు, కార్లు, బంగ్లాలు, ఇవి కాదు, ఇవి కానే కాదు. ఆశీర్వాదం దేవుని బిడ్డలు, ఆశీర్వాదం మన బిడ్డలు దేవుని సంఘంలో, మందిరంలో, పరిచర్యలో వారు ముందుకు సాగి క్షేమకరమైన స్థితిలో రక్షణ మార్గంలో ఎదగటమే ఆశీర్వాదం. ఆమేన్. అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ఏమంటాడు? ఇదిగో దుష్టత్వంలో నుండి మళ్లించబడటమే ఆశీర్వాదం. అంటే మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? బిల్డింగ్ కట్టి అవి కట్టి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అసలు కానే కాదు. అది దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్స్. ఏమంటారు దాన్ని? అది అదే బ్లెస్సింగ్ అయితే మరి లోకంలో చెప్పండి, ఏలుబడి చేసే వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మిర్రా? నమ్మలేరు కదా. మరి వారికి మనకంటే మీకంటే ఎక్కువ బంగారం, గాజులు, అన్ని రకాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఉన్నాయా లేవా? మరి నీ ఆశీర్వాదం కంటే వారికి గొప్ప, వాళ్ళు నమ్మిన వాళ్ళు ఎక్కువనా? అపవాదిగాడు, సాతానుగాడు అంటాడు, నీవు నాకు సాగిలపడితే ఈ లోక రాజ్యముల పైన మహిమను వారు ఎట్లా తెచ్చుకున్నారంటే సాగిలపడి. ఎవరికి? సాతానుకు. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదం ఎలా ఉంటుందని అంటే, ఆయన స్తుతించే వస్తే ఆశీర్వాదము, మన కుటుంబము దేవుని సన్నిధిలో వారు నిలబడతారు. వేస్తున్నాం. ఆమేన్. ఆశీర్వాదం అంటే దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి స్థిరపరచుకున్నది ఇదే ఆశీర్వాదం.
చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం ఎక్కువైపోయి ఆశీర్వాదం అనే ఫీల్ అవుతున్న ఈ లోక సంబంధమైన డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులు వారిని ఆశీర్వాదం నుండి దూరం చేస్తున్నాయి. ఆమేన్. నా మాట్లాడదామవుతున్నాయా? ఆదివారం సంఘానికి ఎందుకు రాలేరు బ్రదర్ అని అంటే, బ్రదర్ పని ఉండే, పనిని ఏమనుకున్నాడు అంటే దానికి ముందు పని లేరు, వారికి పని లేదు. పని లేకపోతే ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనకు వస్తే ప్రార్థన చేస్తాం, దేవా వీరిని దీవించి ఆస్వాదించు. ఇప్పుడు వారికి పని వచ్చింది. ఎప్పుడు వచ్చింది పని? ఆదివారం పని లేడు అంటే ఇప్పుడు జాబ్ లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, అన్నీ ఏం లేనప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆరాధనకు వస్తే ఏం జరిగింది? ప్రార్థన. అన్నీ వచ్చాయి. బ్రదర్ మొన్న రాలే చర్చికి, నిన్న రాలే చర్చికి, ఈరోజు నిన్న చర్చ్ ఎందుకు రాలే అంటే ఏమంటారు? పని ఉండే బ్రదర్. అంటే ఈ పని అనే ఆశీర్వాదం ఆ వ్యక్తికి ఏం చేసింది? నిజమైన ఆశీర్వాదం నుండి దూరపరిచింది. అంటే వీరికి పని లేకపోవడమే మంచిది అనండి. దేవుడికి స్తోత్రం. వీరికి పని లేకపోవడమే అందరు మంచిదా చెడ్డదా? చెప్పండి, మంచిదా చెడ్డదా? కుమారులు గర్భఫలం యెహోవా ఇచ్చు. ఇప్పుడు ఎందుకు రాలే చర్చికి అంటే ఎన్నో సాకులు చెప్తారు. కొంతమంది ఉన్నారు, అయ్యా చర్చికి రాలే అంటే ఇంటికి చుట్టాలు వచ్చారన్న, బంధువులు. ఎవరు వచ్చారంట? బంధువులు. దానికి ముందు వీళ్ళ ఇంటికి ఎవరు రాలేరు తెలుసా మీకు? ఎందుకు రాలేరు తెలుసా? వీరు కుటుంబానికి దూరం అయిపోయినారు. కుటుంబానికి గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను బట్టి కృంగిపోయి ఆదరణ లేక, నెమ్మది లేక, గాలివాన చేత కొట్టబడి ఉన్న వ్యక్తులు యేసుప్రభు పిలిచాడు, గాలివానల చేత ఆదరణ లేక ఉన్నదానా రా, భారం మోసుకున్న సమస్యలు రా అంటే వారి సంఘానికి వస్తే ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తెల్లారే అక్క వచ్చింది, బావ వచ్చింది, అన్న వచ్చిండు, నాయన వచ్చిండు, తమ్ముడు వచ్చిండు, అందరూ వచ్చారు. ఎమ్మా సంఘానికి ఆరాధనకు రాలే, ప్రార్థనకు రాలే అన్న చుట్టాలు అందరూ వచ్చారు. అంటే నీ ఆశీర్వాదం అనుకుంటున్న ఈ పరిస్థితులలో నిజమైన ఆశీర్వాదాన్ని కోల్పోయినావు. నిజం. వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో చుట్టాలందరి ఇంటికి రావడం స్టార్ట్ అయినారు. ఎందుకో తెలుసా? రక్షణను కోల్పోదామని. చూడండి, ఎవరిని నమ్మితే వచ్చారు ఇవన్నీ? దేవుణ్ణి. ఆ దేవుణ్ణి ఎప్పటికి దూరం చేయకూడదు వేస్తున్నాను. ఏమేన్ మీకు మాట చెప్తాను వినండి. నాకు చాలా సందర్భాల్లో 2010లో పరిచర్య ప్రారంభిస్తే 2013లో కింద ఆరాధన స్టార్ట్ చేస్తే ఆ 2010 నుంచి 13 కూడా 14, 15 ఇక్కడ మొన్నటి వరకు ఇప్పుడు కూడా అక్కడ చూడండి, కొన్ని ప్లేసెస్లలో అసలు ఎంత తృణీకారం ఉంటుందంటే, ఎంత వెలివేయడం ఉంటుందనంటే కనీసం పట్టించుకొని పిలవడం కూడా అది కన్ఫర్మ్ తృణీకారమే. అప్పుడు నేను బాగా అయ్యో వీరు ఇలా ఎందుకు తారతమ్యాలు చూపిస్తున్నారని అనుకున్న తర్వాత దేవుడు ఎప్పుడైతే సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించాడో, పరిచర్య ఎప్పుడైతే ఎదుగుదలలోనికి నడిపించిండో, అప్పుడు మనం పబ్లిక్ పరిచయం అయినాం కదా. ఈ పబ్లిక్ని బట్టి మనకు ఘనత రావడం ప్రారంభించబడింది. వాక్యంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, ఏమని? నా కిరీటము మీరే అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో వాడబడుతుంటుంటే పేరు వస్తే అప్పుడు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆదివారం ఆరాధన త్వరగా ముగించుకొని ఏం చేయాలంట? పలానా ప్రాంతానికి వచ్చేసేయండి, మన అందరం కలిసి ఇదొక పని చేద్దామని అంటే నాకు అనిపించింది 2-3-4 సంవత్సరాల కిందట ఇలా నన్ను పిలువలేదే. అంటే ఈరోజు నేను గుర్తించబడ్డానంటే దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నడిపించిన యొక్క సంఘ బిడ్డలను బట్టి. అంటే మీరు నన్ను గుర్తించారు అంటే ఈ గుర్తింపును బట్టి నేను మొదటిది నిన్ను ఎందుకు వదిలిపెట్టాలా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను విడిచిపెట్టకూడదు. ఈరోజు వారు గుర్తించారనంటే, వారు నన్ను పిలుస్తున్నారనంటే, వారు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మర్యాద ఇస్తున్నారనంటే నాకు ఒకప్పుడు ఇవ్వలేదు. ఎవరిని బట్టి ఇస్తున్నారు? దేవుణ్ణి బట్టి ఇస్తున్నారు. ఆ దేవుని పక్కన పెట్టి నేను ఎందుకు వెళ్ళాలా? చెప్పు గట్టిగా హల్లెలూయా. నా మాట్లాడదు. ఆ దేవుని పక్కన బట్టి ఎందుకు వెళ్ళాలి? జాబ్ లేదు, వ్యాపారం, అయ్యా వింటున్నావా? జాబ్ లేదు, వ్యాపారం లేదు, ఏం లేదు, అసలు మన జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎవరైనా పట్టించుకుంటారా? ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు బలపరుస్తాడు, ఘనతనిస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ప్రజలు ఇప్పుడు మనల్ని పట్టించుకోవడం ప్రారంభించి, కుటుంబస్తులు పట్టించుకోవడం ప్రారంభించి, ఆదివారమే ప్రోగ్రాం వేసి నువ్వు ఉన్నంతవరకు కాదంటారు. ఆ ప్రేమకి ఎప్పుడు లొంగకూడదు. అది కరెక్ట్ అయిన ప్రేమగా వేస్తున్నాము. ఆమేన్. నిజమైన ప్రేమ లేమిలో దగ్గరికి తీసిన వానిదే వేస్తున్నావు. ఆమేన్. లేమిలో
నేను కొంతమంది దేవుని పనిచేసే వాళ్ళకి కానీ మన దగ్గరకు వచ్చే విశ్వాసులలో వారికి ఉన్న దేవుని యొక్క కృపా ప్రణాళికను గుర్తించి అసలు ఇక్కడ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా అంటే ఇప్పుడు పాడుతున్న రమేష్ వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ స్టేజ్ ఎక్కితే పెద్ద ఫీల్ అనిపించదు ఎందుకంటే చాలా రోజుల నుంచి పాట పాడుతూ ఉన్నారు. మీలో ఎవరైనా కొత్తగా స్టేజ్ ఎక్కిస్తే ఏమనుకుంటారు చెప్పండి? మధుడారు అనుకోడు, లేకపోతే మీలో ఎప్పుడు ఎక్కకుండా కొత్తగా స్టేజ్ ఎక్కితే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? ఇది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అనిపిస్తుందా లేదా? దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుడు నాకు ఇచ్చిన దీవెన, ప్రైజ్ ద లార్డ్ అనిపిస్తుందా లేదా? అంటే దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఎవరి ద్వారా ఇచ్చాడు? అన్న ద్వారా. ఏమనుకుంటే తెలుసా? నేను పనికి రాను ఇక్కడికి ఎక్కడానికి అనుకుంటారా లేదా చెప్పండి? అనుకుంటారా లేదా? అలా పనికి రాను అనుకున్న వ్యక్తులకు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు నడిపించి ముందుకు తీసుకెళ్తే ఈరోజు మనల్ని పనికి మాలినగా వారిగా చేస్తారు. దేవుడికి స్తోత్రం. అసలు ఒక మాట చెబితే పట్టించుకోరు, వినిపించుకోరు, అసలు అర్థం కాదు. అసలు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన శిష్యులుగా చేయడం అనేది మన బాధ్యత. ఎంతమంది ఏం చేసినా మనకు సంబంధం లేదు, వాక్యం మనం నెరవేర్చాలి. ఆమేన్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని చూడండి, వారి జీవితంలో లేమిలో ఉన్నప్పుడు అంటే ఈ స్టేజ్ ఎక్కడమే నా జీవితంలో ధన్యత పనికి రాదు అని అనుకున్నారు కదా, అలాంటి వారిని నిలబెట్టి దేవుని పనిలో వాడబెట్టట్టుగా ముందుకు తీసుకెళ్తే దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత అన్ని మనకు రివర్స్ డైలాగ్లే, అన్ని రివర్సే, ఒక్కటి ఉండదు. అంటే ఘనతను చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు వాళ్ళు? ఘనత, ప్రజలను, పబ్లిక్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, మొదటి స్థానంని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఆమెన్. నాకు అనిపిస్తుంది ఎవరైనా పిలిస్తే, ఈరోజు నువ్వు పిలుస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఈరోజు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఈరోజు నాకు ఘనపరుస్తున్నావు అంటే అర్థం ఏంటి? బ్రదర్ వింటున్నారా? మన గ్రామాల్లో మనకు వాల్యూ లేదు, మన జీవితంలో అసలు ఏమంటారు, మనల్ని తృణీకరించిన వారు. ఈ లైవ్, ఈ వాక్యము, ఆరాధన, పాటలు ఇలా మనం వాడబడుతూ ఉంటుంటే, సంఘంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉంటుంటే అవతల వాడు రెస్పెక్ట్ ఇస్తే ఆ రెస్పెక్ట్కి మనం పడిపోకూడదు. ఆ రెస్పెక్ట్కి ఎప్పుడు మొదటి స్థితిలో మనం ఎప్పుడు కూడా నిలవబడి ఉందము గాక. అర్థమవుతుందా? చెప్పు, రెండు చేతుల పైన గట్టిగా హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. రెస్పెక్ట్కి ఎప్పుడు పడిపోకూడదు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ధన్యత ఇచ్చాడు, ఆ ధన్యతను బట్టే ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవానికి నువ్వు పడిపోకూడదు, దేవుని వైపే నువ్వు వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఆ గౌరవానికి ఎప్పుడైతే, ఆ రెస్పెక్ట్కి ఎప్పుడైతే పడిపోతావో మరలా కొన్ని రోజుల తర్వాత మరలా నిన్ను నీచంగా చూడడమే స్టార్ట్ చేస్తావు, మరలా నీచంగా. యేసు ప్రభువు మనకు రక్షణ ఇచ్చాడు, అంతే. ఆమెన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. రెండు చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి సేవకులతో ఉన్న సంబంధంను బట్టి కూడా బయట రెస్పెక్ట్ దొరుకుతుంది. కొంతమంది అన్న మాకు వివాహం సెటిల్మెంట్ అయింది, ఈ సంఘానికి వస్తాం అనగానే మాకు వివాహ విషయంలో గొప్ప కార్యం జరిగినాయి, దేవుడికి స్తోత్రం. అవతల ఉన్న వ్యక్తి, వారి యొక్క తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, మీ చర్చికి వస్తాడంట కదా ఆయన. అవునన్న వస్తాడు. మీ చర్చికి వచ్చిన వాళ్ళు బాగుంటారు, ఉంటారా? నమ్మొచ్చా? దేవుడికి స్తోత్రం. రెండు చేతులు నమ్ముదాం, ప్రైజ్ ద లార్డ్. బాగుంటారని వారు అన్నారు అంటే బాగున్నారు, కానీ అందరూ బాగుంటారని మనమేం గ్యారెంటీ ఇస్తాం? దేవుడికి స్తోత్రం కలుగురు కాక. కానీ ఆయనకు అనలే ఆ మాట, అందరు బాగుంటారని అనకూడదు అంటే ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. మీ సంఘానికి వచ్చే వాళ్ళు బాగుంటారు, భక్తిలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, దేవునిలో ఉంటారు. నేను చూశాను వారిని, నేను నిజం, అబద్ధాలు ఆడతలే. తిట్టేవాళ్ళు ఉన్నారు, అదే సమయంలో పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. వేస్తున్నాళ్ళు ఏమేన్ అంటారు కొంతమంది. ఎవరు వాళ్ళ పైన, ఎవరి దగ్గర ఉన్నాడు, ఏం పోదాది, ఎన్నో రకాలుగా మాట్లాడి దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అదే సమయంలో అక్కడికి వెళ్తావా, సరే ప్రార్థన చేయి, దేవుడికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ప్రార్థనకి వెళ్తే నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపో, అన్నతో దైవజనుడితో ఉన్నావు, మాకు ప్రార్థన చేయి, ఈ స్థలంలో ప్రార్థన చేయి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. మనమేం పెద్ద సేవకులం, పెద్ద గొప్ప కాదు, యూట్యూబ్లలో లేకపోతే అంత లక్షల మందిని సంపాదించడం కాదు. కానీ మనకున్న పరిధిలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి మన పట్ల దేవుడు ఇచ్చిన ప్రేమ పెట్టాడు వారి హృదయాల్లో. దేవుడికి స్తోత్రం. నేనేదో పేదగా ఉన్నా అట్లా కాదు, ఉన్న సర్కిల్లో ఉన్న కొంతమంది ప్రజల్లో దేవుడు ఈ పరిచర్య విషయంలో వారికి భారమును
ప్రేమను వారికి పెట్టాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు? ఆశీర్వాదము అని అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటమే. ఆమెన్. ఆశీర్వాదం దేవుని సన్నిధిలో గడపడమే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండడం, రక్షణ కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఏమంట? దుష్టత్వం నుండి మళ్ళించబడుటయే ఆశీర్వాదం. మనం మళ్ళించబడ్డాం. ఈ యొక్క పరిచర్య, ఈ సంఘంలో మనందరం కూడా మరలించబడ్డాం. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఒక్కరైనా ఇక్కడ బాప్తిస్తం లేకుండా ఉన్నారంటారా? చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే ఉండాలనా ఉండకూడదా? ఉండాలి. నూతనమైన వాళ్ళు ఉండాలి, పాత వాళ్ళు ఉండకూడదు. వేస్తున్నాం ఎప్పుడు. ఆమెన్. 6 నెలలు ఎక్కువ అయిపోయింది. ఆమెన్. ఎన్ని నెలలు? 6 నెలలు. రక్షణ లేకుండా ఉండేవారు 6 నెలలు ఎక్కువ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా రక్షణ కార్యాలు జరగాల, అద్భుతాలు జరగాల. ఆ సంఘంలో అద్భుతాలు అంటే అదే అద్భుతం. మనసు మారడమే అద్భుతం, హృదయం మారడమే అద్భుతం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించును. ఆమెన్. స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. రెండవ మాట ఏమన్నాడు తెలుసా? దేవుడు మమ్మను దీవించును. ఆశీర్వాదము స్పిరిచువల్ అయితే, ఆశీర్వాదం అని అంటే ప్రియులారా, శాపం కొట్టివేయబడడం కూడా ఆశీర్వాదమే. ఏంటి చెప్పండి? శాపం శాపం ఎంత భయంకరమైందో తెలుసా? ఎంత కష్టపడ్డా కూడా అదేం కాదు, ఫలితం ఉండదు. ఎంత కష్టపడ్డా చిరిగిపోయిన సంచులో వేసినట్లు ఉంటుంది. ఎంత డబ్బులున్నా సమాధానం ఉండదు, ఎంత డబ్బులున్నా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఆశీర్వాదం అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారులలో ప్రభువు మనకు తోడుగా ఉండడం. దేవుడికి స్తోత్రం. ఐగుప్తులలో నుండి ఇశ్రాయేల్ బయటకు వచ్చారు చూడు, అది ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. దాంట్లో ఆశీర్వదింపబడ్డారు. దాంట్లో పస్కా బలి పశువును వారు సమర్పించి అక్కడ వారు పస్కా బలి పశువుని ఎప్పుడైతే వారు భుజించారో అక్కడ ఆ ఒక రక్తం, గొర్రెపిల్ల రక్తం ద్వారము దగ్గర ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ కీడు నుండి, మరణం నుండి వారు తప్పించబడటం బట్టి వారు ఆశీర్వదింపబడ్డారు. ఆమేన్. ఇది ఏమంట? శాపమును కొట్టివేయబడమే ఆశీర్వాదం. శాపం కొట్టివేయబడటమే ఆశీర్వాదం. శాపం కొట్టివేయబడాల. శాపం ఏంటి? శాపం చాలామందికి శాపం నిద్ర పట్టదు. చాలామందికి ఆకలి, ఆహారం ఏమి ఉండదు. ఎప్పుడు ఆలోచన, బాధ, కృంగుదల. చాలామంది కృంగిపోతారు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం అనేది, ఈ సంతోషము లోకమిచ్చేది కాదు. ఇది మనము ఏమంట? ద్రాక్ష చెట్లు ఫలించినా, అంజూరపు చెట్లు పూసినా, భర్త ప్రేమించకపోయినా, భార్య లోబడకపోయినా, పిల్లలు మన మాట వినకపోయినా, నేను దేవునిలో ఆనందించదను, నా ప్రభువునందు సంతోషిస్తా. ఆమేన్. ఏమంట? సాయంకాలం ఏడుపు వచ్చి హృదయమున ఏం కలుగుతుందంట? నవ్వు కలుగును. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, మహిమపరుస్తావో, సాయంకాలం ఏడుపోస్తా ఉన్నది కానీ ఉదయమున దేవుడు నవ్వును కలుగ చేయబోతున్నాడు. ఆమేన్. ఉదయమున నీవు నవ్వబోతున్నావు. నీకు స్తోత్రం. అంటే ఒక్క దినమే ఆ కృంగుదల శాపమే. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం సంతోషానికి సంబంధించింది. ఏమంటాడు? నేను ఇచ్చిన శాంతిని, నేను నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఎవరు శాంతి ఇస్తున్నాడంట? నా శాంతి. ఎల్లప్పుడూ ప్రభును స్తుతించి, ఆనందించే, మహిమపరిచే ఆయనలో ఉన్న సంతోషం చాలా డిఫరెంట్. దేవుడికి స్తోత్రం. ఏమున్నా ఏం లేకపోయినా హృదయంలో ఆ సమాధానం, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఏమంట? మనకు ఏలుచుండనిస్తాడు. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవించును అంట. ఏం చేస్తాడు? మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడు దీవిస్తాడు, అనేకులకు ఆశ్చర్యకరంగా మారుస్తాడు. చూడండి, ఆ కుండలో ఏమైపోలేదంట? నూనె. తొట్టిలో ఏమంట? పిండి అయిపోలేదు. దేవుడు ఏం చేశాడు? దీవించాడు. నీ ఖాళీ పాత్రలను ఆయన దీవిస్తాడు. నీ ఒక జీవితమును దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శబ్దాన్ని 2 చేతుల పైనకి గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదము దీవెన. ఎక్కడుంది ఆశీర్వాదం దీవెన?
ఏ స్థలంలో ఉంది ఆశీర్వాదం, దీవెన? ప్రభువును స్తుతించినప్పుడు, ప్రభువును ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలో మనం పొందుకునేది. కాబట్టి దేవుని స్తుతించాలా. ఆమేన్. ఎవరిని స్తుతించాలా చెప్పండి? ఎవరిని స్తుతించాలా? దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. దేవునికి స్తోత్రం. బూదిగంత నివాసులారా, ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఆశీర్వాదం, దీవెన, మన భూమి ఫలమియడం ఎప్పుడు అని అంటే ఆయనను స్తుతించున్నప్పుడే. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల
హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. చివరిసారిగా గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుతూ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తాంబూరతోను నాట్యముతోను, తాంబూరతోను నాట్యముతోను, నర్తి వదములతో, నర్తి వదములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కళ్ళు మూసుకో. ఆయనను స్తుతిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన నీ పొలమును, ఆ పొలం దాని ఫలం ఇస్తాడంట. ఆయన స్తుతిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఆయన నిన్ను దీవిస్తాడంట. నిండారులుగా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ మరొకసారి గట్టిగా ఆయన పరిశుద్ధ ఆలయమందు, యేసయ్యా, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యం ఆయన పరక్రమ కార్యము, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. Yes, O Lord. దేవుని స్తుతించుడి.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి. రెండు చేతుల పైనకెత్తి పరాక్రమశాలి నీకు స్తోత్రం, ధైర్యం నిచ్చివాడా నీకు స్తోత్రం, నీ సన్నిధిలో స్తుతి యాగం అర్పించబడిన మహిమపరుస్తున్నాడు తండ్రి. ఆకాశ విశాలమందు అయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రీబాల హషల్ నీరిబారబ రెండు చేతుల పైనకెత్తి స్తుతించు స్తుతించు స్తుతించు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. గడిచిన కాలం అంతా కాచి కాపాడకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం, మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. అయానికే మహిమ చెల్లిస్తున్నా మహిమ చెల్లిస్తున్నా. మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే. స్తుతి యాగం నడిపించేవాడు నన్ను మహిమపరుస్తున్నావు తండ్రి. దేవా రండి 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 ప్రభా రండి ప్రభా. ఓ ఆకాశము తెరవబడుట, దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచు ఉండుట, ఆ ప్రభుని యేసు క్రీస్తు త్వరగా రానయుండుట. ఇదిగో మేఘారుడై వచ్చుచున్నాడు ఆయన. రిబాలా శలాదురా కాబాకా శరబా ఓరాలా దేరే రే 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 బాబా బాబా శరబా రబా లోది కాబా శలాదులారా కడబా స్తుకులారబా. మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే. ఆ స్తుతించినప్పుడు నీ భూమి పంట ఫలిస్తుంది, నువ్వు ఆశలు నింపబడతావు, నువ్వు దీవించబడతావు. ఇప్పుడు ఈ రాత్రి లైవ్లో ఉన్న వారు విడుదల పొందుకున్నారు, ఇక్కడ ఉన్న వారు విడుదల పొందుకున్నారు. ఆయన స్తుతి యాగం నడిపించినారు. స్తుతుల సింహాసనం పైన ఆయన ఇక్కడ ఉన్నాడు. ఓ ఎల్ షదాయ్ నీకు స్తోత్రం, యెహోవా రఫా నీకు స్తోత్రం, యెహోవా షమ్మా నీకు స్తోత్రం, యెహోవా ధ్వజమైన వాడా. రిబా ఖాతులా రబా షలా దెలికేబా రిబా కాబా ఖాతులా రబా బాబా. విడుదల విడుదల విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేయి. లైవ్లో ఇప్పుడే ఆ వ్యక్తి తాకబడుతున్నట్టుగా వెలుగు కమ్ముకున్నట్టుగా అగ్ని ప్రాకారం ఉంటానన్న స్తోత్రం. అలుగు అగ్రహేది రీబా 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 అగ్ని ప్రాకారములుగా ఈ సంఘం ఈ పరిచర్య చుట్టూ మా చుట్టూ ఉంచుతున్నందుకై స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. యెహోవా మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అంతటా నామ ఎంత ప్రభావం కలిగినది, ఎంత ప్రభావం కలిగినది నాయనా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మహోన్నతురానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో చూపిన ప్రేమకై నీకు స్తోత్రం, చేసిన కార్యములకై స్తోత్రం, బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం, విడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం, శత్రువు బలవంతట్లో తొలగించినందుకై స్తోత్రం. ఉదయకాల పారాయణ సమయాన్ని మీ చేతి కాపు. వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు. విడుదల, స్వస్థత, ఆరోగ్యం, బలం దయచేయి. ఈ సన్నిధిలో ముందుకు నడిపించుకోక దీవెనకరంగా మార్చు. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు అందరినీ దీవించు, క్షేమం దయచేయి. ఉదయకాలం త్వరగా నీ సంతకొచ్చుకోవచ్చు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కరుణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సిద్ధపాటు కూడిక కూడి వచ్చిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడుండను గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్లో ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. రేపు ఉదయకాలం 8 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రభు రక్త మాంసములు కూడా ఉంటాయి ప్రతి ఆదివారం. మీరు రండి, ఇతరులను తీసుకుని రండి. అనారోగ్యంతో, సమస్యలతో, బలహీనతలతో, ఇబ్బందులతో, కలవరంతో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడతాడు, బలపరుస్తాడు,
ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నేను నమ్ముతున్నా. ప్రభు సన్నిధి తీసుకున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు మీ సన్నిధిలో మీ జీవితంలో కుటుంబంలో చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.